హాయ్ ఫ్రెండ్స్. అన్ని టీమ్స్ ఐపీఎల్ ఆప్షన్ కంటే ముందు తమ రిటెన్షన్ ప్లేయర్ లిస్ట్ అయితే రిలీజ్ చేసేసాయి. ఈ వీడియోలో మనం ఎస్ఆర్హెచ్ రిటెన్షన్ ప్లేయర్స్ అండ్ అలాగే రిలీజ్డ్ ప్లేయర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఇలాంటి ఐపీఎల్ రిలేటెడ్ వీడియోస్ అయితే చాలా వస్తూ ఉంటాయి మన ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. బట్ వాటన్నిటికీ తెరదించుతూ సన్ రైజర్స్ అయితే హెన్రీ క్లాసెన్ని రిటైన్ చేసుకున్నారు. తన 23 క్రోర్స్ తన వాల్యూ. 23 క్రోర్స్‌కి తనని మళ్ళీ అలానే రిటైన్ చేసుకున్నారు. ఇప్పుడైతే హెన్రీ క్లాసెన్ రిలీజ్ చేస్తారు అనే న్యూస్ అయితే వచ్చిందో, అప్పటి నుంచి చాలా టీమ్స్ అయితే తన మీద ఇంట్రెస్ట్ అయితే చూపించాయి. దాన్ని గమనించిన సన్ రైజర్స్ హైదరాబాద్ తనని మళ్ళీ అలానే అంటిపెట్టుకుంది. తనని రిటైన్ చేసుకున్నారు. ఇలాంటి వికెట్ కీపర్ మంచి ఇంటర్‌టోన్ బ్యాటర్ కోసం చాలా టీమ్స్ అయితే ఎదురు చూస్తున్నాయి. సో, అది గమనించిన సన్ రైజర్స్ తననైతే రిలీజ్ చేయలేదు. అండ్ అలాగే ఈశాన్ కిషన్‌ని కూడా రిలీజ్ చేస్తారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. బట్ ఈశాన్ కిషన్‌ని కూడా రిలీజ్ చేయలేదు ఎస్ఆర్‌హెచ్. తన నుంచి అంత గొప్ప పెర్ఫార్మెన్స్ రాకపోయినా లాస్ట్ సీజన్ తను ఫస్ట్ మ్యాచ్‌లో సెంచరీ కొట్టాడు. అది మినహాయించి ఇంకా అంత గొప్ప స్కోర్‌లు కూడా ఏం పెద్దగా స్కోర్ చేయలేదు లాస్ట్ సీజన్ అంతా. కానీ తనని కూడా రిలీజ్ చేయలేదు. తనని రిటైన్ చేసుకున్నారు. అండ్ అలాగే వాళ్ళకి తెలుసు ఇప్పుడు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌కి ఎంత డిమాండ్ ఉందో ఐపీఎల్ ఆక్షన్‌లో. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని హెన్రీ క్లాసెన్‌ని, ఈశాన్ కిషన్ అయితే రిలీజ్ చేయలేదు. మనం ఇప్పుడు మాట్లాడాల్సిన మెయిన్ విషయం మొహమ్మద్ షమి. చాలామంది ఊహించినట్టే షమీని రిలీజ్ చేస్తారనుకున్నారు. అది అలానే జరిగింది. షమీని లక్నో సూపర్ జైంట్స్‌కి అయితే ట్రేడ్ చేశాడు. ఎందుకంటే షమి అంత గొప్ప పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు ఎస్ఆర్‌హెచ్‌కి అయితే. తను చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయ్యాడు లాస్ట్ సీజన్ 11 ఎకానమీ రేట్‌తో. తను జీటీకి పర్ఫార్మ్ చేసినట్టుగా సన్ రైజర్స్ కూడా పర్ఫార్మ్ చేస్తారనుకున్నారు. కానీ ఆ ఇంజ్యూరీ కన్సర్న్స్ వల్ల తను అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయాడు. అండ్ అలాగే అభినవ్ మనోహర్‌ని కూడా రిలీజ్ చేశారు. తను ఫినిషింగ్ మంచిగా ఇస్తాడని చెప్పి లాస్ట్ టైమ్ ఆక్షన్‌లో తీసుకున్నారు. కానీ తన నుంచి అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. సో, తనని కూడా టీమ్ మేనేజ్మెంట్ అయితే రిలీజ్ చేసేసారు. అండ్ అలాగే అట్ ద సేమ్ టైమ్ సిమర్జిత్ సింగ్ తనని కూడా రిలీజ్ చేసేసారు. తను ఫాస్ట్ బౌలర్. తను లాస్ట్ టైమ్ ఐపీఎల్‌లో చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయ్యాడు. తన వల్లే 1, 2 మ్యాచ్‌లు కూడా సన్ రైజర్స్ అయితే ఓడిపోయింది. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సిమర్జిత్ సింగ్‌ని కూడా ఎస్ఆర్‌హెచ్ టీమ్ అయితే రిలీజ్ చేసేసింది. అండ్ అలాగే వియాన్ మొల్డర్‌ని కూడా వదిలేశారు. ఇది కొంచెం సర్ప్రైజింగ్ అని చెప్పాలి. తనకొచ్చిన ఛాన్సెస్‌లో తను డీసెంట్‌గానే పెర్ఫార్మ్ చేశాడు. బట్ తననైతే రిలీజ్ చేసేసాడు. తను బ్రైడెన్ కార్స్‌కి రీప్లేస్‌మెంట్‌గా వచ్చాడు. అండ్ బ్రైడెన్ కార్స్‌ని రిటైన్ చేసుకున్నారు. వియాన్ మొల్డర్‌నైతే రిలీజ్ చేసేసారు ఆక్షన్‌లోకి. అండ్ రాహుల్ చహర్‌ని కూడా రిలీజ్ చేశారు. తనకైతే అసలు ప్లేయింగ్ 11 ఛాన్సే ఇవ్వలేదు. జీషాన్ అన్సారీ బౌలింగ్ వేశాడని చెప్పి తననే 11లో ఆడిస్తూ వెళ్లారు. అండ్ తనంతగా ఆకట్టుకోలేదు ప్యాట్ కమిన్స్‌ని, హెడ్ కోచ్‌ని అని కూడా కొన్ని న్యూస్ అయితే వచ్చాయి. సో, అన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాహుల్ చహర్‌ని కూడా రిలీజ్ చేసేసారు. అండ్ ఆడమ్ జాంపాని కూడా రిలీజ్ చేసేసారు. ఎందుకంటే తన ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్, ఇంజ్యూరీ కన్సర్న్స్ వల్ల తను కూడా అంత అవైలబుల్‌గా లేడు లాస్ట్ సీజన్ కూడా. అండ్ అలాగే హర్ష్ దూబే, జీషాన్ అన్సారీ ఇలాంటి స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి తనని కూడా రిలీజ్ చేసేసాడు ఆక్షన్‌లోకి. అలాగే బ్యాకప్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న అథర్వ టైడెన్ కూడా రిలీజ్ చేశాడు. తను ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్. అక్కడ ఓపెనింగ్‌లో ఛాన్సే లేదు. సో, తనని కూడా రిలీజ్ చేసేసారు టీమ్‌లోంచి. అట్ ద సేమ్ టైమ్ సచిన్ బేబీ తను కూడా బ్యాకప్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. తనని కూడా రిలీజ్ చేసేసారు ఈసారి. అట్ ద సేమ్ టైమ్ తమ కోర్ ప్లేయర్స్‌ని అయితే బయటికి వెళ్ళనివ్వలేదు ఎస్ఆర్‌హెచ్. హెన్రీ క్లాసెన్, ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళెవరిని బయటికి వెళ్ళనివ్వలేదు. వీళ్ళందరిని అలానే టీమ్‌లోనే అంటిపెట్టేశారు. అది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఈసారి ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి. ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్ దగ్గర 25 క్రోర్స్ పర్స్ మనీ అయితే ఉంది. ఖచ్చితంగా ఈసారి ఆక్షన్‌లో ఈ పర్స్‌ను స్మార్ట్‌గా ఉపయోగించి జట్టుకు అవసరమైన కీలక ప్లేయర్స్‌ని తీసుకోవాలని మేనేజ్మెంట్ ప్లాన్ చేస్తుంది. అండ్ ఈ అమౌంట్‌తో ఎస్ఆర్‌హెచ్ ఏ ప్లేయర్‌ని టార్గెట్ చేస్తుంది? వాటి గురించి మనం వచ్చే వీడియోలో వివరంగా మాట్లాడుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.